సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్ మాట్లాడుతున్నాను. సో జీవిత యొక్క సూత్రాలను జీవితము అర్థం చేసుకోవాలని అందరికీ ప్రయత్నం ఉంటుంది. చాలామంది జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, కానీ ఇతరుల యొక్క సహాయం మాత్రం తీసుకుంటారు. సహాయం తీసుకోండి, తప్పు లేదు, కానీ మీ మనసు వాళ్ళ చేతిలో పెట్టకూడదు. మీరు కూడా ఆలోచించుకోండి. ఒకసారి ఎదురుంగ వ్యక్తి ఏం చెప్తున్నారు, చెప్పిందల్లా చేసుకుంటూ పోకూడదు. కొన్నిసార్లు ఆలోచించదు. గురువుని నమ్మేటప్పుడు ఆలోచన ముఖ్యమైనది. ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు కూడా ఆలోచించరు. గట్టిగా మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోకూడదు. ఆలోచిస్తేనే అందులో ఉన్న సందేహాలు పోతాయి. సో జీవన యొక్క సూత్రాలు 20 సూత్రాలు నా అనుభవం నుంచి నేను రాసినాను. 20 సూత్రాలు. ఈ జీవిత సూత్రాలు టోటల్గా 20 ఉన్నాయి. నేను ఒక్కొక్క లైన్ స్టేట్మెంట్ నేను చదువుతా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఫస్ట్, మనసుతోటి యోగం చేయాలంటే మౌనం పట్టి యోగాన్ని సాధించు, అప్పుడే నీకు సక్సెస్ దొరుకుతుంది. మనసు కోరికల గుర్రాల మీద సవారీ చేసినప్పుడు ఎలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. విద్యా దదాతి వినయం అంటే ఎంత విద్య నేర్స్తే అంత వినయంగా ఉంటాడు. కానీ ఈ కలియుగంలో విద్యా దదాతి గర్వం, ఎంత విద్య నేర్స్తే అంత గర్వంగా ఉంటారు కొంతమంది. విద్య నీకు వినయాన్ని తెచ్చిపెట్టాలి, కానీ గర్వాన్ని నువ్వు పొందకు. సింహాలు పులిలు ఎంత ఆకలైనా జింకకు సవారీ చేసి మరి మాంసాన్ని తింటుంది, అంతేగాని గడ్డి ఎప్పటికీ తినదు. అలాగే శాకాహారి ప్రాణులు సుద్ధా ఎంత ఆకలైనా అవి గడ్డి మాత్రమే తింటుంది, మాంసాన్ని తినదు. ఈ రెండిటికి మించిన మనిషి మాత్రం మాంసము తింటాడు, శాకాహారి కూడా తింటాడు. కోపం వచ్చినప్పుడు వస్తువులు పగలగొట్టడానికి బలము అంటదు, కానీ కోపాన్ని నియంత్రించి పెట్టుకోవాలంటే ఆత్మబలం కావాలి. సమస్య నీకు దుఃఖాన్ని ఇచ్చిందని అనుకుంటున్నావా? కాదు, నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి పోతుందది. ఎక్కడ రాగద్వేషాలు ఉంటాయి అక్కడ నీ మనసు ఉంటుందని తెలుసుకో, ఇది నిశ్చయించుకో. డబ్బులో ఆనందం ఉంది అని అనుకుంటున్నావా? అలా ఉంటే ధనవంతులు ఎందుకు ఏడుస్తారు, ఎందుకు రోగగ్రస్తులవుతారు? కొన్ని రోజులు మౌనంగా ఉండి చూడు, అవసరానికి మాట్లాడు, నీ మనసు ఏమిటో నీకు అర్థమవుతుంది. నీవు జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించావంటే అది నీ ఒక్కడి గొప్పతనం కాదు, నీ వెంట నడిపించే మనసులది, నీ పరిస్థితులది అని తెలుసుకో. జీవితం అంటే నిరంతరత ఒక నది ప్రవాహం లాంటిది, అది ఎక్కడా ఆగదు. నీవు కూడా నీ జీవితంలో ఎన్ని సుఖాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా నువ్వు ఎక్కడ ఆగకు, నిరంతరత ప్రయాణం చేస్తూ సాగించు. అన్నంతో ఆకలి తృప్తవుతుంది, డబ్బుతో అవసరాలు తీరుతాయి, ప్రేమతో బంధాలు కలుస్తాయి. పేదరికంలో పుట్టేది తప్పు కాదు, పేదరికం డబ్బు విలువను తెలిపిస్తుంది, డబ్బు పొదుపు చేసేది నేర్పుతుంది.
ఆకలి విలువను నేర్పుతుంది. పేదరికంలో ఉండేది తప్పు కాదు. అలా నీ జీవితంలో పేదరికంలోనే ఉండాలని అనుకోకు. జీవితంలో ఎదగడానికి ప్రయత్నించు. గురువు అంటే తను ప్రాప్తం చేసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. ఇతరుల దగ్గర ఏమీ ఆశించడు. అలా ఆశించేవాడు గురువు కాదు. ముక్తి కోసం సన్యాసం అవసరం లేదు. నీలోన ఉన్న రాగద్వేషాలను తీస్తే సంసారంలో ఉన్న నువ్వు సన్యాసివే. జీవితంలో ఎన్ని సాధించినా నీవు ప్రశాంతను సాధించకపోతే ఎన్ని సాధించినా వ్యర్థమే. శక్తి కన్నా యుక్తి గొప్పదని తెలుసుకో. స్థిరము ఉన్నవాడే డబ్బు పొదుపు చేయగలడు. స్థిరంగా ఉన్నవాడే సమస్యను హ్యాండిల్ చేయగలడు. నీవు చూసే దృష్టి బట్టి నీకు సృష్టి కనబడుతుంది. నీవు ఎంత విలువని ఇచ్చుకుంటావో అంత నీకు సమాజం విలువనిస్తుంది. నీవు ఎంత విలువను తక్కువ చేసుకుంటావో సమాజం అంత విలువను తక్కువ చేస్తుంది. మానవ సేవనే మాధవ సేవ. ఆ మాధవుడు నీ హృదయంలో ఉన్నాడు చూసుకో. అందరి హృదయంలో కూడా ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. అందుకే ఉపనిషత్తు చెప్తుంది, ఈశావాస్య ఇదం సర్వం యత్కించిత్ జగత్ జగత్ తేన త్యక్త్వేన బుందిత మాగుధ కశ్చిద్వనం. భగవంతుడు అన్ని చోట ఉన్నాడు, ప్రతి ఒక్క కణం కణంలో కూడా ఉన్నాడు అని తెలుసుకో. నేను చెప్పే ఈ పదాలు చిన్న చిన్న మాటల్లో సమస్త వేదాల సారం ఉన్నది. దీన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరిస్తే, అనుభవమై జీవిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటారని నా అభిప్రాయం. ఇది సలహాలు కాదు, సూచనలు కాదు, జస్ట్ ఒక చర్చ అనుకోరు. సో ఈరోజు చెప్పేది ఇదే. సర్వే జనా సుఖినో భవంతు. మీ రవిదాస్.